నంద్యాలలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో షర్మిల సూచనలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించినప్పుడే నాయకులకు గుర్తింపు ఉంటుందన్నారు. బేస్ను పెంచుకోవాలి. మన పార్టీ ఇదివరకు చెప్పినట్టు లక్ష్మి చెప్పినట్టు 2019కి ముందు చాలా తక్కువ ఉన్నింది. ఇప్పుడు 2025కు ఇంతమందిగా పెరిగింది. చాలా సంతోషం. ఈ పార్టీ బేస్ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా పెంచుకోగలం? ఒకటే మార్గం ఉంది. మొన్న ఓట్లలో వేసినప్పుడు చూసాము. కొంతమంది వైసీపీకి వేశారు, కొంతమంది టీడీపీకి వేశారు, కొంతమంది జనసేనకి వేశారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వేశారు. జనాలందరూ ఎక్కడో లేరు, ఎక్కడో ఒక చోట ఓట్లేసిన వాళ్ళగా ఉన్నారు. మన బేస్ను పెంచుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అక్కడి నుంచే తెచ్చుకోవాలి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా వైసీపీ దగ్గర ఉంది. వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే. కాబట్టి వైసీపీ ఓటు బ్యాంక్ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మన ఓటు బ్యాంకును మనం తెచ్చుకుంటున్నాం. ఏమీ తప్పు చేయటం లేదు. ఈ ఓటు బ్యాంక్ ఒకప్పుడు అక్కడికి పోయింది, మనం మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే జనాల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న పార్టీ. ఒక పక్క జనసేన అయినా, ఇంకో పక్క టీడీపీ అయినా, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా, అందరూ ముగ్గురు బీజేపీ పార్టీతో కుమ్మక్కైన పార్టీలే. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఏ బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు అయితే వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి ఏది కావాలంటే అది చేశారు. మోదీకి దత్తపుత్రునిగా వ్యవహరించాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు గారు జనసేన ఏమో ఏకంగా కూటమే సాగిస్తున్నారు టీడీపీతో. ఇక వీళ్ళు ఏం పోరాడతారు? బీజేపీతో పోరాటాలు చేయకపోతే మనం ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? పోలవరం ఎలా వస్తుంది? రాజధాని ఎలా వస్తుంది? విశాఖ స్టీల్ ఎలా కాపాడుకుంటాం? ఇవన్నీ జరగాలి అంటే బీజేపీతో పోరాటం చేసే పార్టీ కావాలి. ప్రజలకి